ఓకే అండి, వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. అవర్ కంటిన్యూషన్ క్లాస్ డి బ్లాక్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనం చూసినాం. లాస్ట్ క్లాస్లో ముఖ్యంగా డి బ్లాక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, ఎస్పెషల్లీ కలర్ ప్రాపర్టీస్ కానీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కానీ డిఫరెంట్ ఆఫ్ ఆక్సైడ్స్, సల్ఫైడ్స్, హ్యాలైడ్స్ను ఫామ్ చేసేటువంటి అంశాన్ని మనం లాస్ట్ క్లాస్లో చూసినాం. ముఖ్యంగా లిగాండ్ టు మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ స్పెక్ట్రమ్ గురించి, ముఖ్యంగా KMnO4 కానీ పొటాషియం డైక్రోమేట్స్ కానీ they have the D0 configuration but they can exhibit the color property. దానికి కారణమైనటువంటి LMCT గురించి, అంటే లిగాండ్ టు మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ గురించి కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ల్యాంథనైడ్స్ అన్నాడు. అంటే సిలబస్లో ల్యాంథనైడ్ ఎలిమెంట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ల్యాంథనైడ్స్ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సీ దట్. సో వాట్ ఆర్ ద ల్యాంథనైడ్స్? మరి ల్యాంథనైడ్స్ అనేవి సో పీరియాడిక్ టేబుల్లో వెయిట్ని తీసుకుంటాము. యు నో వెరీ వెల్ అబౌట్ ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. వెయిట్ని ల్యాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ అంటారు పీరియాడిక్ టేబుల్లో. అంటే ఒకసారి మనం పీరియాడిక్ టేబుల్లో చూసినప్పుడు యు నో వెరీ వెల్ అబౌట్ హియర్ ద పార్ట్ ఆఫ్ ది డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇది ఇన్ ద పార్ట్ ఆఫ్ ది డి బ్లాక్ ఎలిమెంట్స్, డి బ్లాక్ ఎలిమెంట్స్లో పార్ట్గా ఉండేది. కానీ ఈ పార్ట్ వరకు ఏం చేశారంటే సపరేట్ చేయడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ విల్ బి గోయింగ్ టు ద differentiating electron will be going to the 4f orbital, especially n-2 4f. So దీని మనం n-2 f orbital electron, the differentiating electron will be going to the n-2 f orbital. సో ఈ n-2 f ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ అనేది సో ప్రవేశిస్తుంది. సో వీటిని మనం ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా చెప్తున్నాం. ద ఎలక్ట్రాన్ ద ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ విల్ బి గోయింగ్ టు ద n-2 f ఆర్బిటాల్. ఆ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎఫ్ ఆర్బిటాల్లోకి ప్రవేశించే వాటిని మనం బేసికల్లీ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఎప్పుడు కూడా పీరియాడిక్ టేబుల్కి బాటంలో మనకు ఉంటాయి. యు నో వెరీ వెల్ అబౌట్ దెర్ ఆర్ 14 ఎలిమెంట్స్గా ఉంటాయి. ముఖ్యంగా ఒకటి లాంథనం నుంచి లుటీషియం వరకు వీటిని మనం 14 ఎలిమెంట్స్ అంటాం. వీటిని మనం లాంథనైడ్స్ అంటాం. సో యాక్టీనియం నుంచి లారెన్షియం వరకు 14 ఎలిమెంట్స్ ఉంటాయి. వీటిని మనం యాక్టినైడ్స్ అంటాం. వీటిని మనం సింపుల్గా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా మనం చెప్తున్నాం. అయితే మనకు సిలబస్లో కేవలం లాంథనైడ్స్ గురించి మాత్రమే ఇచ్చారు. అంటే సో లాంథనం నుంచి లుటీషియం వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ గురించి మాత్రమే మనకు సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది. వీటిని మనం 4f ఎలక్ట్రాన్స్, వీటిని మనం 4f అని చెప్తున్నాం. సో వీటిలో 4f ఆర్బిటాల్స్గా వీటిని మనం చెప్తాం. సో ఇవి మాత్రమే మనకి సిలబస్లో ఇవ్వడం జరిగింది. అంటే 4f ఆర్బిటాల్స్ అన్నప్పుడు అర్థం ఏంటంటే ఫోర్త్ షెల్లో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాల్ వీటిల్లో స్టార్ట్ అవుతుంది. అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విల్ బి కమింగ్స్ టు ద ఫోర్త్ షెల్లో ఉన్నటువంటి ఎఫ్ ఆర్బిటాల్లోకి ఎంటర్ అవుతుంది. సో అందుకే వీటిని మనం 4f ఆర్బిటాల్స్ అని 4f గ్రూప్గా మనం 4f సిరీస్గా మనం చెప్తున్నాం. సో 4f సిరీస్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్గా మనం చెప్తున్నాం. ముఖ్యంగా లాంథనం నుంచి లుటీషియం వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ వీటిని మనం లాంథనైడ్స్ అంటాం. మోస్ట్లీ లాంథనైడ్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే సమ్ వాట్ ఈజ్ నియర్ టు ద డి బ్లాక్ ఎలిమెంట్స్లో, ఎస్పెషల్లీ ట్రాన్సిషనల్ మెటల్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొంత సిమిలారిటీస్ మనకు కామన్గా కనిపిస్తుంటాయి. ఎస్పెషల్లీ డిడి ట్రాన్సిషన్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో చూస్తే మనం ఎఫ్ఎఫ్ ట్రాన్సిషన్స్ అని మనం లాంథనైడ్ ఎలిమెంట్స్లో చూస్తూ ఉంటాం. సో ఆ ట్రాన్సిషనల్ మెటల్స్ కెన్ బి ఎగ్జిబిట్ ద కలర్ ప్రాపర్టీ యాజ్ వెల్ యాజ్ లాంథనైడ్స్ ఆల్సో కెన్ బి ఎగ్జిబిట్ ద కలర్ ప్రాపర్టీ యాజ్ వెల్ యాజ్ మనకు ట్రాన్సిషన్ మెటల్స్ కెన్ బి ఎగ్జిబిట్ ద మ్యాగ్నెటిక్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ లాంథనైడ్స్ ఆల్సో కెన్ బి ఎగ్జిబిట్ ద మ్యాగ్నెటిక్ బిహేవియర్. సమ్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ సమ్ ఆఫ్ ద క్యాటలిస్టిక్ ప్రాపర్టీస్, ముఖ్యంగా ట్రాన్సిషన్ మెటల్స్లో చాలా ఎలిమెంట్స్కి క్యాటలైటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దీంట్లో కూడా చాలా వరకు కొన్ని ఎలిమెంట్స్కి క్యాటలైటిక్ ప్రాపర్టీస్ కూడా మనకు ఉంటున్నాయి. కాబట్టి సమాట్ ద లాంథనైడ్స్ కెన్ బి వెరీ సిమిలర్ టు ద ట్రాన్సిషనల్ మెటల్స్. ఏవైతే మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ పరంగా కొంత సిమిలారిటీస్ అనేవి లాంథనైడ్స్కి ఉంటాయి. మరి లాంథనైడ్స్ అని వేటిని అంటామంటే లాంథనం నుంచి లుటీషియం వరకు ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్నే మనం లాంథనైడ్స్గా మనం చెప్తున్నాం. చూద్దాం వీటి గురించి డీటెయిల్గా. సో వీటికి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం.
సీ దట్ పీరియాడిక్ టేబుల్లో బాటమ్ టేబుల్కి కింద వైపు మనకి వీటిని మనం పరిశీలిస్తున్నాం. సో ఎ బ్లాక్ ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ ది 2 సిరీసెస్, ఎస్పెషల్లీ లాంథనైట్స్. వీటిలో మనకి 4F సిరీస్ అంటాం, వీటిని మనం లాంథనైట్స్, వీటిని మనం 4F సిరీస్ అంటాం. అండ్ ఆల్సో ది యాక్టినైట్స్ని మనం 5F సిరీస్ అంటాం. ఎందుకు అలా అంటామంటే మేము ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద న్యూక్లియస్ అని చెప్తున్నాం. ఈ న్యూక్లియస్ చుట్టూ షెల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ షెల్లో మనకు కేవలం s ఆర్బిటాల్స్ మాత్రమే ఉంటాయని చెప్పుకున్నాం. సెకండ్ షెల్కి వచ్చేసరికి s మరియు p ఆర్బిటాల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అండ్ థర్డ్ షెల్కి వచ్చేసరికి s p d ఆర్బిటాల్స్ కూడా వీటిలో ప్రజెంట్ అవుతుందని చెప్పినాం. మరి ఫోర్త్ షెల్కి వచ్చేసరికి s p d f ఆర్బిటాల్స్ కూడా మనకు ఉంటాయని చెప్పుకున్నాం. ఫిఫ్త్ షెల్లోకి వచ్చేసరికి s p d f g h ఇలాంటివి సో మనకి జనరల్గా ఉంటాయని కూడా మనం చెప్పుకున్నాం, బేసికలీ అరౌండ్ ద న్యూక్లియస్. సో దీన్ని మనం 1s అంటాము, ఇది 2s 2p అంటున్నాం, ఇది 3s 3p 3d, 4s 4p 4d 4f, అండ్ 5s 5p 5d, అండ్ 5f అండ్ 5z ఇలా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఎలా మనకు ఫిల్లింగ్ అవుతుందని అంటే, సో విచ్ ఆర్ ద ప్రజెంటింగ్ ఆఫ్ ది 4F సిరీస్, వీటిని మనం 4F సిరీస్ ఆర్బిటాల్స్ అంటే ఫోర్త్ షెల్ నుంచి ఇవి స్టార్ట్ అవుతుంటుంది. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విల్ బి గోయింగ్ టు ద 4F ఆర్బిటాల్స్. 4F ఆర్బిటాల్లోకి రావాలంటే అది ఖచ్చితంగా 6sలో నిండాల్సి ఉంటుంది. s ఆర్బిటాల్ నిండేటువంటి ఆధారం ఏంటంటే 6sలో నింతుందండి. సో ఇలా మనకి s p d f g h ఇలా మనం తీసుకుంటే హియర్ ద 6s 6p 6d 6f 6g 6h అనుకుందాం. సో అండి ఎలక్ట్రాన్ ఎలా ఫిల్ అవుతుందో 6sలో నిండిన తర్వాత విల్ బీ కమింగ్ టు ద 4F, అంటే ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విల్ బీ కమింగ్ ఫ్రమ్ ద, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 3Dలో నిండాలి అని అంటే 3Dలోకి రావాలి అంటే ఎలక్ట్రాన్ ఫస్ట్ 4sలో నిండాల్సి ఉంటుంది, యు నో వెరీ వెల్. సో 4Dలోకి రావాలి అంటే 5sలో నిండాల్సి ఉంటుంది, యు నో వెరీ వెల్ అబౌట్. అలాగే 4Fలోకి రావాలి అని అంటే ఇట్ కమింగ్ ఫ్రమ్ ద 6sలోకి రావాలి. అందుకని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తామంటే n-2f 1 to 14 ఎలక్ట్రాన్స్ అండ్ n-1d సో 1 to 10 ఎలక్ట్రాన్స్ అండ్ ns2. సో ఇలా మనకి సో ఎలక్ట్రాన్స్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం రాయటం జరుగుతూ ఉంటుంది. సరే వాట్ ఎవర్, వీటికి నిండేటువంటి విధానం ఎలా రాస్తున్నాము అని అంటే వీఆర్ రైటింగ్ సింప్లీ. సో ns2 రావాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4F ఆర్బిటాల్ కావాలి అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు 6 అయితే 6s2 అవుతుంది. n ఈక్వల్ 6 అనుకున్నాం అనుకోండి, అప్పుడు 6 - 1 ఏమవుతుంది 5 అవుతుంది, అంటే 5d 0 to 1 అవుతుంది. మరి n ఈక్వల్ 6 కాబట్టి n-2 ఏమవుతుంది 6 - 2 అంటే అప్పుడు 4F 1 to 14 అవుతుంది. ఇట్ ఈస్ ద కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. సో కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 6s2, సో 5d 0 to 1, 4F, సో 1 to 14. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విల్ బి కమింగ్స్ టు ద 4F ఆర్బిటాల్. సో దీంట్లో మనం 4th సిరీస్ అన్న 4F సిరీస్ అన్నాం, వీటినే మనం లాంథనైట్స్ అంటాం. ఒకవేళ అలా కాకుండా ద ఎలక్ట్రాన్ విల్ బి గోయింగ్ టు ద 5F సిరీస్, 5Fలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం యాక్టినైట్స్గా మనం చెప్తున్నాము. సో ఇలా మనకి లాంథనైట్స్ యాక్టినైట్స్ సంబంధించినటువంటి సో దట్ కాల్డ్ ఇన్నర్ ట్రాన్సిషనల్ మెటల్స్. వీటినే ఏమని పిలుస్తాం మనం, ఇంకొక నేమ్ ఉంది వీటికి, ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్, అంతర పరివర్తన మూలకాలు. పరివర్తన మూలకం అంటేనేమో డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం కొన్ని ఇంపార్టెంట్ D1 to 9 కాన్ఫిగరేషన్ ఉన్న వాటిని మనం పరివర్తన, దట్ మీన్స్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ అంటున్నాం. ఇక్కడ వీటిని ఏమంటాం అంతర పరివర్తన, ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ అంటున్నాం కొంతమేరకు. సో ఇవన్నీ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ గానే మనం తీసుకుంటున్నాం కాబట్టి అందుకనే ద ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు ది సో n-2f ఆర్బిటాల్, వీటిలలో ఇన్నర్ n-2f ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది. ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ అవుటర్ షెల్లో కాకుండా అవుటర్ షెల్లో ఉండిన తర్వాత సో లోపల ఉన్నటువంటి 4F ఆర్బిటాల్లోకి, అందుకనే ఇన్నర్ 4F షెల్లోకి మనకి ఎలక్ట్రాన్ అనేది ప్రవేశిస్తుంది. దీన్నే మనం n-2f ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వడం అంటాం. వీటినే మనం ఏమంటున్నాం అంటే
ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్గా వీటినే మనం లాంథనైడ్స్ అనే పేరుతోటి మనం పిలుస్తున్నాం. వీటి యొక్క కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ సో గ్జీనాన్ సో 4f1 to 14 అండ్ 5d0 to 1 6s2. దీన్నే సింపుల్గా ఎలా రాస్తాము అని అంటే n-2 f ఆర్బిటాల్ 1 to 14. ఎఫ్ ఆర్బిటాల్లో హైయెస్ట్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దెర్ ఆర్ 7 సబ్ సెల్స్ సబ్ ఆర్బిటాల్స్. అండ్ n-1 డి ఆర్బిటాల్లో వీటిలో 0 to 1 ఎలక్ట్రాన్ మాత్రం ఫిల్లింగ్ ఉంటుంది. యూ కెన్ సీ దట్. అండ్ ఆల్సో ది ns2 సో ఇక్కడ మనకి సో ఎస్ ఆర్బిటాల్లో మనకి ఖచ్చితంగా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అనేది ఉంటుంది. సో ఇది n-2 f1 to 14, n-1 d0 to 1 అండ్ ns2. ఇది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ ద ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ గ్జీనాన్. దీటి ముందర ఏముంటుంది మనకి గ్జీనాన్ కామన్గా మనకు ఉండేటువంటి జడవాయువు. సో స్టార్టింగ్ నెంబర్గా జడవాయు వాల్యూగా మనం తీసుకుంటాం. దీని తర్వాత ఫిల్ అయ్యేది. సో గ్జీనాన్ వరకు నిండిన తర్వాత నిండేటువంటిది ఇది. సో ఇవి అటామిక్ నెంబర్ చాలా హైగా ఉంటాయి కాబట్టి యూ కెన్ సీ దట్. సో 4f1 to 14 అండ్ 5d0 to 1 అండ్ 6s2. ఇది 4f ఆర్బిటల్ లాంథనైడ్స్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక జనరల్గా ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అన్నప్పుడు 4f కైనా 5f కైనా కామన్గా n-2 f1 to 14, n-1 d0 to 1 ns2గా మనం దీని కాన్ఫిగరేషన్ తీసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ ద స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద లాంథనైడ్స్ అండ్ as well as actinides. కానీ మన సిలబస్లో కేవలం లాంథనైడ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దట్స్ వై వీఆర్ గోయింగ్ టు ద డిస్కషన్ ఆఫ్ ది ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. వీటి యొక్క కామన్ ఆక్సిడేషన్ స్టేట్స్ని ఎట్లా చెప్తాము? ఆక్సిడేషన్ స్టేట్ అన్నాము అని అంటే యు నో వెరీ వెల్ అబౌట్ ఆల్రెడీ వీఆర్ రైట్ 4f f1 to 14 అండ్ 5d0 to 1 అండ్ 6s2. సో వీటి కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే the loss the electron s orbital 2 and d orbital 1 is completely 3 is loss. అందుకనే వీటి యొక్క కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మోస్ట్ స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్గా +3ని మనం తీసుకుంటాం. సో ఎఫ్ బ్లాక్ ఎస్పెషల్లీ లాంథనైడ్స్ యొక్క కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అందుకని వీటిని లాంథనం అంటే ln +3 ఇట్స్ ద స్టేబుల్ ఎలక్ట్రాన్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ ద లాంథనైడ్స్. లాంథనైడ్స్ యొక్క స్టేబుల్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అంటే +3. అందుకే సింపుల్గా వీటిని ln +3 అని రాస్తాం. ln అంటే లాంథనైడ్ అని అర్థం, +3 ఇట్స్ ద మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్గా వీటిని మనం చెప్తాం. సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ యునో కెన్ బి ఎగ్జిబిటేబుల్ టు ద +2 యాజ్ వెల్ యాజ్ +4 కూడా ఇవి ఎగ్జిబిట్ చేస్తాయి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి. అచీవ్ టు ద స్టేబుల్ ఎంటీ f0 ఆర్ ఆఫ్ ది హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్ ఫిల్డ్. ఎందుకు ఇవి +2 +4లు ఎగ్జిబిట్ చేస్తాయి అంటే +2 అనేది లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్ అండ్ +4 అనేది లాస్ ఆఫ్ 4 ఎలక్ట్రాన్. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే ద ఆర్బిటాల్ విల్ బి గెట్ ద f0 కాన్ఫిగరేషన్ అంటే 0 కాన్ఫిగరేషన్ రావడం కోసం ఇట్ ఇస్ ద స్టెబిలిటీ, లేదా ఇట్ విల్ బి గెట్ ద f7 కాన్ఫిగరేషన్. f7 మీన్స్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. You know very well about 7. So half fill configuration. So F7 అన్నప్పుడు 1 2 3 4 5 6 7 electrons half filled configuration. For getting of the half filled configuration they can able to lose the electron so +4 configuration or maybe అంటే అవి సో ఖచ్చితంగా స్టెబిలిటీని సో మెయింటైన్ చేయడం కోసం అంటే హాఫ్ ఫిల్లింగ్ కాన్ఫిగరేషన్ కోసం దే కెన్ ఏబుల్ టు రెడీ టు ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో +2 +4 ఎందుకు వస్తుంది అంటే అండ్ ఆల్సో దే విల్ బి గెటింగ్ ద ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ F14. See that full fill configuration F14 అన్నప్పుడు ఏం చేస్తున్నాము సో దేర్ ఆర్ ద ఆల్ ఎఫ్ ఆర్బిటల్ సబ్సెల్స్ ఆల్ విల్ బీ సో ఫిల్డ్. దీనే మనం హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. ద ఎంటీ స్టేబుల్ స్టెబిలిటీ ఎలా వస్తుంది ఆర్బిటాల్ ఎంటీ అయినా స్టేబుల్ అవుతుంది అట్ ద సేమ్ టైం అండ్ ఆల్సో ది F0 మోస్ట్ స్టేబుల్ అంటాం, హాఫ్ ఫిల్డ్ మోస్ట్ స్టేబుల్ అంటాం, ఫుల్ ఫిల్డ్ మోస్ట్ స్టేబుల్ అంటాం. ఈ స్టెబిలిటీ పొందడం కోసం దే కెన్ ఏబుల్ టు లాస్ ద +2 ఆర్ మేబీ +4. సమ్టైమ్స్ ఇట్ గెట్ ద +3 ఆల్సో దే విల్ బి గెట్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్స్.
అంటే ఎందుకు ఇవి ఎలక్ట్రాన్స్ను లాస్ అవుతాయి? ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీరియం ఈజ్ మోస్ట్లీ ఇట్ ఇస్ ద +4 ఆక్సిడేషన్ నెంబర్. సీరియం అనేటువంటి ఎలిమెంట్ అనేది దే కెన్ ఎగ్జిబిట్ ద +4 ఇస్ ద మోస్ట్ స్టేబుల్. ఎందుకు సీరియం +4 మోస్ట్ స్టేబుల్ అని అంటే, ఒకవేళ +4 కనుక లాస్ అయితే, అంటే 4 ఎలక్ట్రాన్స్ కనుక లాస్ అయితే సీరియంలో 4f0 అంటే 4f ఆర్బిటాల్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇది మోస్ట్ స్టేబుల్. అంటే సీరియం మోస్ట్ స్టెబిలిటీ కెన్ బి ఎగ్జిబిట్ విత్ ద +4. బేసికల్లీ లాంథనైడ్స్ కెన్ బి స్టేబుల్ విత్ ద +3. ఎందుకంటే +3 లాస్ అయ్యి అవి కామన్గానే స్టేబుల్ కాన్ఫిగరేషన్ అనేవి ఎగ్జిబిట్ చేస్తాయి. కానీ ఎగ్జామ్షనల్గా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే సీరియం అనేది దే కెన్ రెడీ టు ద +4 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది +4 ఆక్సిడేషన్ స్టేట్లో ఏ ఎగ్జిబిషన్ ఉందంటే 4f0 అవుతుంది, అంటే ఎఫ్ ఆర్బిటాల్ 0 అవుతుంది. అందువల్ల ఇది మోస్ట్ స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. అంటే దే కెన్ ఎగ్జిబిట్ ద +2 +4 సమ్వార్. +4లో ఎక్కువ స్టేబుల్గా ఉండే ఇంపార్టెంట్ అయాన్ ఏంటంటే సీరియం +4 ఇస్ ద మోస్ట్ స్టేబుల్ దాన్ ది సీరియం +2 ఆర్ సీరియం +3. ఇక్కడ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు అన్నట్టు ఇట్లాంటి అంశాలు. సీరియం +3 కంటే సీరియం +2 కంటే +4 స్టేబుల్ ఎందుకు అంటాడు? బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ది 4 ఎలక్ట్రాన్ సీరియం గెట్స్ ద 4f0 కాన్ఫిగరేషన్. దట్స్ వై ఇట్ ఇస్ మోస్ట్ స్టేబుల్. అందువలన ఇది మోస్ట్ స్టేబుల్ ఉంటుంది. అంటే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి లాంథనైడ్స్ అనేవి ఎస్పెషల్లీ f0, f7, f14 కాన్ఫిగరేషన్ గెట్ ఇన్ అవ్వడం కోసం దే కెన్ ఆల్సో కెన్ బి ఎగ్జిబిట్ ద +2 కాన్ఫిగరేషన్ యాజ్ వెల్ యాజ్ +4 కాన్ఫిగరేషన్. కామన్లీ దే కెన్ ఎగ్జిబిట్ ద +3 కాన్ఫిగరేషన్. ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశంగా వీటిని మనం చూడొచ్చు. వీ కెన్ సీ దట్. అండ్ ఆల్సో ఎలక్ట్రాన్ రిటర్న్ ద స్టేబుల్ +3. ఎలక్ట్రాన్స్ టు రిటర్న్ టు ద స్టేబుల్ +3. సో దీంట్లో మనం నెక్స్ట్ యూరోపియం, యూ కెన్ సీ దట్ యూరోపియం ఆల్సో +2 ఈజ్ మోస్ట్ స్టేబుల్. EU +2 అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. మామూలుగా లాంథనైడ్స్ యొక్క స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ +3, కానీ EU +2 అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. కారణం ఏంటంటే EU +2 కెన్ బి ఎగ్జిబిట్ ద xenon ద 4f7. మరి 4f7 అంటే అర్థమైంది ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. అందుకనే EU +2 అనేది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది. కారణం ఏంటంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన తర్వాత f7 కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో అందువల్ల ఇది ఇట్స్ ఎ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అందువల్ల ఇదేంటంటే స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ఇట్ లాసెస్ అన్ ఎలక్ట్రాన్ టు రీచ్ ద +3 స్టేట్. సో ఈజీగా ఇది ఎలా కన్వర్ట్ అవుతుందనంటే ఇది EU +3గా కూడా కన్వర్ట్ అవుతుంది. కారణం ఏంటంటే దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దే కెన్ ఈజీలీ లాస్ ద 1 ఎలక్ట్రాన్, దే కెన్ గెట్ ద ఈజీ టు ద రెడ్యూసింగ్ ఏజెంట్. సో అంటే ఇది ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేస్తుంది అన్నట్టు. సో రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే అవతల దాన్ని డొనేట్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. లాసెస్ అండ్ ఎలక్ట్రాన్ రీచెస్ ద +3 స్టేట్. ఖచ్చితంగా ఇది సో EU అనేది ఈజీలీ షో ద +2 స్టేట్. బేసికలీ ఇది షో చేసేది +2నే, కానీ న్యూ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ గెట్ ద కామన్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ ది +3. EU +2 అనేది లాంథనైడ్స్ యొక్క కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ +3ని పొందడం కోసం. సో ఇట్ ఈస్ ఆల్సో కెన్ బి గివ్ ద ఎలక్ట్రాన్ టు ది అదర్స్ దట్ కెన్ బి రెడ్యూస్డ్. దాన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్గా కూడా ఇది కన్వర్ట్ అవుతుంది. అంటే రెడ్యూసింగ్ ఏజెంట్గా మంచిగా వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అంశం. అంటే EU +2 అనేది కామన్గా స్టేబుల్ కాన్ఫిగరేషన్, కానీ ఇది రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేయడం కోసం EU +3గా మారుతుంది. EU +3 కూడా సో మనకు కామన్గానే ఫామ్ అయ్యేటువంటి ఆక్సిడేషన్ స్టేట్గానే మనం కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద EUకి సంబంధించింది. సమ్ కెమికల్ రియాక్టివిటీస్, వీటికి సంబంధించినటువంటి ముఖ్యంగా లాంథనైడ్స్ సంబంధించినటువంటి కెమికల్ రియాక్టివిటీని మనం అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ ద సిరీస్ ఆర్ క్వైట్ రియాక్టివ్. సో ఇందులో కొన్ని రియాక్టివ్గా ఉంటాయి, ఆల్మోస్ట్ లైక్ కాల్షియం, బట్ విత్ ఇంక్రీజింగ్ ద ఆటమ్ నెంబర్ దే బిహేవ్ మోర్ లైక్ ఏ అల్యూమినియం. సో ఇవి దాదాపు అల్యూమినియం, కాల్షియం అంటే ఇవి మెటల్స్ కదా, ఈ మెటల్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్. అందుకనే మనం ఇన్నర్ ట్రాన్సిషనల్ మెటల్స్లో ముఖ్యంగా లాంథనైడ్స్లో కూడా మనం చూస్తే ఎక్కువగా మెటల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కువగా ఉంటాయి. దాదాపు వీటి
ప్రాపర్టీస్ కాల్షియం, అల్యూమినియం ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వాటికి కొంత సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఆల్సో దే కెన్ ఫార్మ్ ద మిష్ మెటల్ అలాయ్ ఫార్మేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్నే మనం మిష్ మెటల్ అంటాం. ముఖ్యంగా బుల్లెట్స్ తయారీలో ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారు. షెల్స్ తయారీలో, లైట్ ఫ్లూయిడ్స్ తయారీలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మరి మిష్ మెటల్ అనేది ఏంటి? మామూలుగా alloy is nothing but is the mixture of, so it is alloy is nothing but two or more metals and along with some non-metals also clubbed together they can form the alloy. alloy అంటే ఒక మిశ్రమ లోహం, రెండు లేదా అంతకంటే లోహాలు లేదా కొన్ని అలోహాలు కలిసి మనకి ఫామ్ చేసేటువంటి సో మెటల్స్ని మనం అలాయ్స్గా మనం చెప్తున్నాం. అలాయ్స్ అనేవి కొంచెం బెటర్ దాన్ మెటల్ ప్రాపర్టీస్. మెటల్స్ కంటే కూడా కొన్ని ప్రాపర్టీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోజన్, మెటల్స్ ద్వారా ఈజీగా తుప్పు పట్టిపోతాయి, కానీ నాన్ మెటల్స్ అలాయ్స్ అనేవి అంత ఈజీగా తుప్పు పట్టిపోవు. అంటే అలాయ్ అనేది కొంతవరకు స్ట్రాంగ్గా ఉంటుంది. సో నోబుల్ క్యారెక్టర్ ఉంటుంది, కొంతవరకు అవి రిజిడ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఐరన్ కంటే స్టీల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఐరన్ అనేది ఇట్స్ ఏ మెటల్, బట్ స్టీల్ అనేది అలాయ్. అంటే జనరల్గా ఏంటంటే అలాయ్ ఫార్మేషన్ అనేది ఫామ్ చేసేటువంటి క్యారెక్టర్ లాంథనైట్స్ కూడా ఉంటుంది. దట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. ఎక్కువగా లాంథనైట్స్ ఫామ్ చేసే వాటిల్లో మిష్ మెటల్, దీన్నే మనం మిష్ మెటల్ అంటున్నాం. అయితే మిష్ మెటల్లో లాంథనైట్స్ ఎంత ఉంటాయంటే దే ఆర్ ద 95%. మిష్ మెటల్లో ఎక్కువగా ఉండేటువంటి వాటిల్లో లాంథనైట్స్, మిష్ మెటల్లో లాంథనైట్స్ అనేవి దాదాపు 95% ఉంటుంది. అండ్ ఆల్సో ది ఐరన్, వీటిలో ఉండేటువంటి ఐరన్ పర్సంటేజ్ ఎంత అంటే ఐరన్ Fe. సో ఈ ఐరన్ అనేది దాదాపు 5% ఆఫ్ ఉంటుంది. అండ్ అదర్ ఎలిమెంట్స్ వీఆర్ కాల్డ్ ట్రేసర్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ ట్రేసర్ ఎలిమెంట్స్ అంటే అదర్ ఎలిమెంట్స్ అన్నట్టు. అదర్ ఎలిమెంట్స్ తీసుకుంటే వీటిల్లో సల్ఫర్, కార్బన్, కాల్షియం అండ్ అల్యూమినియం లాంటివి కూడా మిక్స్ అయి ఉంటాయి. దీన్నే ఈ మిక్చర్ని ఏమంటామంటే వీ కాల్ యాజ్ ఏ సింప్లీ మిష్ మెటల్. దీన్నే మనం మిష్ మెటల్ అంటున్నాం. మిష్ మెటల్ అనేది ఇదొక అలాయ్, ఇదొక మిశ్రమ సో లోహము, ఇదొక అలాయ్గా మనం చెప్తున్నాం. మరి ఎందుకు యూజ్ చేస్తారు వీటిని మనం? ఇట్ ఈస్ హైలీ సో పైరోఫోరిక్. సో పైరోఫోరిక్ అని అంటే వెంటనే మంటలని అంటుకొని మండేది. గాల్లో ఇది ఇట్లా మనం ఎక్స్పోజ్ చేయగానే వెంటనే అంటుకొని మండిపోతుంది. అంటే పైరోఫోటిక్ నేచర్ అని అంటే వెంటనే మంటల్ని అంటుకొని మండుతుంది, తనకు తానే మంటల్ని అంటుకొని ఆ మండేటువంటి క్యారెక్టర్, ఎక్స్ప్లోజివ్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. అందుకే వీటిని మనం సో పైరోఫోటిక్ అండ్ ఇట్ యూజ్ ఎక్స్టెన్సివ్లీ మేకింగ్ ఆఫ్ ది బుల్లెట్స్. ఎందుకు వాడుతున్నామంటే బుల్లెట్స్ తయారీలోను, షెల్స్ తయారీలోను అండ్ లైటర్ ఫ్లింట్స్ తయారీలోను వీటిని మనం యూజ్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ ఇది మిష్ మెటల్ అనేది. ఇట్స్ ఎ బెస్ట్ వన్ పైరోపోటిక్ నేచర్. అంటే మంటల్ని గాల్లో వెంటనే మండిపోయేటువంటి క్యారెక్టర్ దీనికి ఉంటుంది. బుల్లెట్స్ తయారీలో, షెల్స్ తయారీలో, లైటర్ ఫ్లింట్స్ తయారీలో వీటిని మనం యూజ్ చేస్తాం. ముఖ్యంగా లాంథనైట్స్ జనరల్ ప్రాపర్టీస్ ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ ఎలా ఉంటాయి, మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఎలా ఉంటుంది, కలర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది ఇంపార్టెంట్ అంశంగా వీటిని మనం చూద్దాం. ముందుగా ఇంట్రొడక్షన్ టు లాంథనైట్స్లో మనం చూసినట్లయితే ముఖ్యంగా 4F సిరీస్ మనకిచ్చినటువంటి సో లాంథనైట్స్లో ఎక్కువగా మనం డిస్కస్ చేయాల్సిన అంశం 4F సిరీస్ అంటున్నాం. 4F సిరీస్ అని అంటే ద ఎలక్ట్రాన్స్ విల్ బి గోయింగ్ టు ద 4F ఆర్బిటాల్స్. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విల్ బి గోయింగ్ టు ద 4F ఆర్బిటాల్స్. వీటిని మనం లాంథనైట్స్ అంటాం. బేసికలీ లాంథనైట్స్ ఎన్ని ఉన్నాయంటే దెర్ ఆర్ 14 ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ లాంథనం టు ద సీరియం. సో ఇవి ఎంతవరకు ఉంటాయంటే లాంథనం ఫ్రమ్ సీరియం, సీరియం టు ది లుటీషియం. సో జనరల్గా ఇది లాంథనం సీరియం 58. మామూలుగా చాలా వరకు లాంథనం నుంచి లుటీషియం అని చెప్తూ ఉంటాం. సో 58 సీరియం కూడా, కొన్నిటిలో సీరియం కూడా చూపిస్తారు. సో కాబట్టి సీరియం టు ద 71. సో మొత్తం ఇక్కడ ఉన్నాయంటే 6th పీరియడ్లో మనకు ఉంటాయి. గ్రూప్ 3లో మనం వీటిని చూడొచ్చు. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనం గ్రూప్ 3లో వీటిని మనం చేస్తాం. దే ఆర్ యాక్టినైట్స్ అంటే మామూలుగా మనకు తెలుసు ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్ అంటున్నాం. రెండింటిని కలిపి ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్గా చెప్తున్నాం. అంటే 6th గ్రూప్ అంటున్నాం కదా పీరియాడిక్ టేబుల్లో. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. వీ హ్యావ్ ద 6th పీరియడ్. మామూలుగా చూడొచ్చు ఫస్ట్ పీరియడ్, ఫస్ట్ పీరియడ్, సెకండ్, థర్డ్, 4th, 5th, 6th పీరియడ్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇది లాంథనం.
సో ఇక్కడ మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ఎలిమెంట్స్గా మనం చెప్తున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. లాంతనం నుంచి లుటీషియం వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్గా మనం వీటిని చెప్తున్నాం. సో లాంతనం నుంచి లుటీషియం వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఈ లైన్ ఈ రో ఏదైతే ఉందో ఈ మొత్తాన్ని కూడా మనం వీఆర్ కాలింగ్ యాజ్ ఏ లాంతనైట్స్ అంటున్నాం. లాంతనైట్స్ అనేవి లాంతనం, సీరియం, సంబంధించినటువంటి కంప్లీట్ లుటీషియం వరకు సో మనకి ఇక్కడ ఎలిమెంట్స్ని మనం చూడవచ్చు. కావాలంటే ఇంకొక టేబుల్ కూడా మనం చూడవచ్చు. యూ కెన్ సీ దట్ 4F బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు వీటిని. అందుకనే లాంతనం నుంచి లాంతనం 57 నుంచి లుటీషియం 71, ఇది లాంతనం 57 నుంచి వచ్చి మనకి లుటీషియం 71 వరకు ఈ ఎలిమెంట్స్ని మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనం క్లియర్గా చెప్పవచ్చు. కంప్లీట్గా మనకు ఉన్నటువంటి ఎ బ్లాక్ ఎలిమెంట్స్గా చెప్పుకోవచ్చు. మరి యాక్టినైట్స్ మనం 5F బ్లాక్ అంటాం. యాక్టీనియం 89 నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి. యాక్టీనియం 89 నుంచి లారెన్సియం 103 వరకు ఈ ఎలిమెంట్స్ని జనరల్గా మనకి యాక్టినైట్స్గా మనం చెప్పుకోవచ్చు పీరియాడిక్ టేబుల్లో. జనరల్గా మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో వీటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను సో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లాంతనైట్స్ మనకు సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలు, వీటిని మనం ఇన్నర్ ట్రాన్సిషనల్ మెటల్స్ అని కూడా మనం చెప్తున్నాం. సీ దట్ ఇన్ దిస్ ఎలిమెంట్స్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు ద డీప్ సీటెడ్ అండ్ యాంటీ పెనల్టిమేట్ 4F సబ్సెల్. పెనల్టిమేట్ సబ్సెల్స్ అంటే ఏం లేదు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆఫ్ కోర్స్ ఆల్రెడీ మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ తీసుకున్నాం. వీ కెన్ సీ దట్ ద డయాగ్రామ్ రైట్. సో మరి ఏంటి ఈ పెనల్టిమేట్ అని అన్నప్పుడు ఏంటంటే సింపుల్, ఇక్కడ దీనికంటే ముందు ఒక షెల్ ఉంది. సో ఒక షెల్, దీనికంటే ముందు ఇంకో షెల్ ఉంది. చూడండి హౌ మెనీ షెల్స్ లోపల ఉంది అని అంటే 4F కంటే 2 షెల్స్ అనేవి ముందున్నాయి. సో ఇలాంటి వాటిని మనం యాంటీ పెనల్టిమేట్ అంటాం. ఒకటే షెల్ ఉంటేనేమో పెనల్టిమేట్ అంటాం, కానీ 2 షెల్స్ లోపలికి రావాలి. ఒక షెల్ లోపలికి వస్తేనేమో ఇప్పుడు 5F ఆర్బిటాల్ ఉందనుకోండి, 5F అంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ షెల్ నుంచి ఈ 5F అనేది ఒకటే లోపలికి వెళ్ళాలి మనం న్యూక్లియస్ దగ్గరికి. సో దీన్ని మనం పెనల్టిమేట్ షెల్ అంటాం. కానీ 4Fకి రావాలంటే ఏంటి, 2 షెల్స్ లోపల ఉంది ఇది అంటే ఇంకా సో లోపలగా ఉంది. సో వీటిని మనం యాంటీ పెనల్టిమేట్ షెల్స్ అంటాం. అంటే సో 2 షెల్స్ లోపల మనకి న్యూక్లియస్ దగ్గరగా ఉంది. సో అలా మనం లోపలికి ఉన్నటువంటి ఇన్నర్ షెల్స్, అందుకే వీటిని మనం ఇన్నర్ ఆర్బిటాల్స్, ఇన్నర్ ట్రాన్సిషనల్ ఎలిమెంట్స్గా వీటిని మనం చెప్తున్నాం. సో వీటిని మనం యాంటీ పెనల్టిమేట్ షెల్స్గా చెప్తున్నాం. 4F ఆర్బిటాల్ అనేది ఒక యాంటీ పెనల్టిమేట్ షెల్గా చెప్తాం. ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే లోపలికి ఉంటుంది, 2 షెల్స్ తర్వాత లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అవుటర్ షెల్ నుంచి మనం చూస్తే 2 షెల్స్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా ఉంటే మనం యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. ఒక అవుటర్ షెల్ నుంచి ఒకటే షెల్ ఉందనుకోండి, అప్పుడు పెనల్టిమేట్ షెల్ అంటాం. కాబట్టి 4F ఆర్బిటాల్స్ అనేవి యాంటీ పెనల్టిమేట్ షెల్స్గా మనం వీటిని చెప్తున్నాం. సో ఇలా ఉంటుంది. వాట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? వీఆర్ ఆల్రెడీ రైట్ దిస్ కాన్ఫిగరేషన్. వీటిలో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనకు కంపల్సరీ అడుగుతారు. సో xenon 4F 1 to 14 and 5D 0 to 1 and 6s2. కామన్ అయితే n-2F 1 to 14 n-1 D 0 to 1 ns2. ఇవి కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ది సో లాంథనైడ్స్ యాజ్ వెల్ యాజ్ ద ఎ బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాంథనైడ్ ఎలిమెంట్స్లో మనకున్నటువంటి ప్రొమీథియం, PM అంటాం, ప్రొమీథియం. సో దీని అటామిక్ నంబర్ 61. ఇది ఒక్కటి మాత్రమే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. మొత్తం లాంథనైడ్స్లో ఒక ప్రొమీథియం మాత్రమే రేడియో యాక్టివ్. సో మిగిలినవేవి కూడా రేడియో యాక్టివ్ లేవు. లాంథనైడ్స్లో ఒకే ఒక ఎలిమెంట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉంది, అది ప్రొమీథియం మాత్రమే ఉంది. సో దాన్ని మనం ప్రొమీథియం అంటాం. ప్రొమీథియం మాత్రమే రేడియో యాక్టివ్, మిగిలిన అన్నీ కూడా రేడియో యాక్టివిటీ లేవు, అన్నీ కూడా నాన్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్గా వీటిని మనం చూడవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అబౌట్ దిస్. సీ దట్ సమ్ ఇంపార్టెంట్ జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి చూద్దాం.
రైట్. సమ్ ఇంపార్టెంట్ జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ మనం చూస్తే లాంథనైడ్స్ అనేవి సాధారణంగా దే కెన్ హ్యావ్ సమ్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది అవుటర్ మోస్టల్ 6s2 రిమైన్స్ ఐడెంటికల్ అక్రాస్ ద సిరీస్ వైల్ 4f electrons highly shielded to the do not significantly participate in the chemical bonding. అంటే అర్థం ఏంటంటే మనకున్న న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి షెల్స్ని మనం అబ్జర్వ్ చేస్తే 4f ఆర్బిటాల్స్ అనేవి ఎక్కడనో లోపల ఉంటాయి. సీ దట్ ఐఎమ్ ఆల్రెడీ సెడ్ ఎస్ఎస్పిఎస్పిడి ఎస్పిడిఎఫ్ ఎస్పిడిఎఫ్జి ఇక్కడ చూస్తే మనం ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుంది. సో ఎఫ్ ఆర్బిటాల్స్ అనేవి చాలా చాలా లోపల ఉంటాయి. సో అంటే దాదాపు మనకి 6s ఏదైతే ఇక్కడ 6s ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఇవి మాత్రమే సో మనకి లాస్ అవ్వడం ద్వారా 6s ఎలక్ట్రాన్లు ఎక్కువగా లాస్ అవ్వడం లేదా డి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్, అందుకనే ఇవి మోస్ట్లీ +3 ఆక్సిడేషన్ వల్లనే ఎక్కువగా కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఎఫ్ ఆర్బిటాల్ అనేది చాలా ఇన్నర్ షెల్స్లో ఉండడం వల్ల సో ముఖ్యంగా యాంటీ పెనల్టిమేట్గా ఉందని కూడా మనం చెప్పుకున్నాం, దానివల్ల లోపల ఉంటుంది. సో ఇది అంత ఈజీగా రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. ఇంకొక అంశం ఏంటంటే ఎఫ్ ఆర్బిటాల్స్ అనేవి 4 ఫోల్డ్ ఉంటాయి. కంప్లీట్గా ఒక కాంప్లెక్స్గా మనకు ఆర్బిటాల్ ఉంటుంది, అది కంప్లీట్గా ఇన్నర్ అంటే లోపలి వైపు ఉంటుంది, అంటే బరియర్ అంటాం దాన్ని. ఇవి బరియర్ ఆర్బిటాల్స్ అంటాం. సో దీని ఆర్బిటాల్స్ అన్నీ కూడా లోపలికి బరియర్ అయి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇవి షీల్డింగ్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. వెరీ పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఎఫ్ ఆర్బిటాల్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతవరకు సో రియాక్టివిటీ అనేది వీటికి కెమికల్ బాండింగ్ విషయంలో తక్కువగా ఉంటుందన్న విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫిజికల్ అపీరెన్స్ చూసినట్లయితే దే ఆర్ సిల్వరీ వైట్, అంటే వైట్ కలర్లో ఉంటాయి మామూలుగా లాంథనైడ్స్ అనేసి. సో వెండి వల్లే మెరుస్తూ ఉంటాయి. అండ్ సాఫ్ట్ మెటల్స్ దట్ టర్నిష్ ర్యాపిడ్లీ ఇన్ టు ది ఎయిర్ ఫ్రమ్ ది ఆక్సైడ్ కోటింగ్స్. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక సాఫ్ట్ మెటల్స్గా ఉంటాయి అండ్ ర్యాపిడ్లీ ఇన్ ఎయిర్ ఫార్మ్ ఆఫ్ ఆక్సైడ్ కోటింగ్స్ కావచ్చు. హార్డ్నెస్ ఇంక్రీజెస్ విత్ అటామిక్ నంబర్. వీటి యొక్క హార్డ్నెస్ ఎలా ఉంటుందంటే అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అయినా కొద్దీ హార్డ్గా ఉంటాయి. ముఖ్యంగా సమేరియం ఈజ్ అ స్టీల్ హార్డ్. సమేరియం ఈజ్ ఏ స్టీల్ హార్డ్, అంటే స్టీల్ లాగా చాలా చాలా హార్డ్గా ఉంటుంది సమేరియం అనేటువంటి మెటల్. సో ఇది వీటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్గా మనకి చెప్పుకోవచ్చు. సో ఇది కొంతవరకు ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్. వీటికి సంబంధించిన సమ్ అదర్ ప్రాపర్టీస్ కూడా మనం చూద్దాం. డెన్సిటీ ఎలా ఉంటుందో చూద్దాం. వీటికి సంబంధించిన డెన్సిటీ దాదాపు 6.7 నుంచి 9.7 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబిక్ మీటర్గా మనం చెప్పుకోవచ్చు. సెంటీమీటర్ క్యూబ్గా మనం చెప్తున్నాం. డెన్సిటీ జనరల్లీ ఇంక్రీజ్ అక్రాస్ ద సిరీస్. మామూలుగా ఏంటంటే డెన్సిటీ అనేది అటామిక్ నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నా కూడా ఆటోమేటికల్లీ అవి అనేది ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ది విత్ సిగ్నిఫికెంట్ అనామియల్ ఎట్ యూరోపియం అండ్ ఇటర్బియం. సో ఇలాంటి వాటికి సంబంధించినటువంటి డెన్సిటీ విషయాల్లో మనం సో కొంత సిగ్నిఫికెంట్ ఉన్నటువంటి డెన్సిటీ ఉన్న వాటిలో యూరోపియం అండ్ ఆల్సో ది సో ఇటర్బియం, ఈ రెండింటి వాటి మాత్రమే అసాధారణమైనటువంటి డెన్సిటీని మనం అబ్జర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చూసినట్లయితే దే ప్రాసెస్ హై మెల్టింగ్ పాయింట్స్. దాదాపు 1000 డిగ్రీ కెల్విన్స్ నుంచి 1200 డిగ్రీ కెల్విన్ మెల్టింగ్ పాయింట్స్ని కలిగి ఉంటాయి. సో ఎస్పెషల్లీ యూరోపియం అండ్ ఇటర్బియం దే హ్యావ్ అనామలస్లీ లో మెల్టింగ్ పాయింట్స్. చూడండి ఎందుకు అంటే సో ఇంతకుముందే ఇక్కడ చెప్పినాము, ఇక్కడ వీటి యొక్క డెన్సిటీస్ కూడా అసాధారణంగా ఉంటాయి. ఇటర్బియం కానీ యూరోపియం కానీ మనం అబ్జర్వ్ చేస్తే వాటి డెన్సిటీస్ అనేవి అబ్నార్మల్గా అంటే అసాధారణమైనటువంటి సో డెన్సిటీస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా వాటి మెల్టింగ్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు యూరోపియం అండ్ ఇటర్బియం అనేవి లో మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి. బేసికల్లీ ఏంటంటే రిమైనింగ్ అన్ని కూడా హై మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి, కానీ వీటికి మాత్రం లో మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. దిస్ ఈజ్ అకర్స్ దే టెండ్ టు ది డొనేట్ ఓన్లీ 2 electrons forming +2 state to the metallic lattice to the maintenance. అంటే ఇవేంటంటే కేవలం U+2 మాత్రమే స్టేబుల్గా U+2ని ఎక్కువగా సో వరకు ఇంతకుముందు చూసిన వాటిలో U+2 మోస్ట్ స్టేబుల్ అంటే 4f7 ఆఫ్ ఫిల్లింగ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వల్ల మోస్ట్ స్టెబిలిటీ కోసం +2 ఆక్సిడేషన్ స్టేట్నే మనకు ఉంటాయి. సో దీనివల్ల కూడా అవి కొంత మెటాలిక్ లాటిస్ నిర్మాణంలో కూడా మనకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల కూడా కొంత
ఈ యొక్క మెల్టింగ్ పాయింట్స్ అనేవి తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. నాట్ ఓన్లీ ఇటర్బియం ఆల్సో YB ఇట్ ఈజ్ ఆల్సో +2 అనేది ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇది రీజన్గా మనం చెప్పుకున్నాం. మామూలుగా ఏంటంటే ఈ మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ల్యాంథనైడ్స్కి ఎక్కువగా ఉంటాయి, హైగా ఉంటాయి మెటల్స్ కాబట్టి. కానీ ఈ EU సో యూరోపియం మరియు ఇటాబియం ఉన్నటువంటి ఈ రెండింటికి మాత్రం కొంత మేరకు దే కెన్ మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్లో +2 ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి కొంత వీటి యొక్క డిఫరెన్సెస్ వల్లనే ఇవి లో మెల్టింగ్ పాయింట్స్ని మనకి సో ఎగ్జిబిట్ చేస్తున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో దే స్టేబుల్ ద F7 అండ్ F14 కాన్ఫిగరేషన్స్ అదే చెప్తున్నాను. సో F14 F17 F14 అంటే ఫుల్ఫిల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే EU+2 అనేది 4F7 ఆఫ్ ఫిల్ కాన్ఫిగరేషన్ కాగా సో ఇటర్బియం వచ్చేసి +2 దే కెన్ గెట్ ద 4F14. సో ఇవి స్టేబుల్ కాన్ఫిగరేషన్స్ని కామ్ చేయడం వల్లనే కొంతవరకు వీటి వీక్ మెటాలిక్ బాండ్స్ మనకున్న వాటిలో దిస్ రిజల్ట్స్ ఇన్ ద వీకర్ మెటాలిక్ బాండ్స్ అనేవి ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకే వీటికి మెల్టింగ్ పాయింట్స్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వీక్ బాండ్స్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగానే అవి మెల్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, బాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో డ్యూ టు ద ఆఫ్ ఫిల్ కాన్ఫిగరేషన్స్ ఆర్ ఫుల్ ఫిల్ కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల వీక్ మెటాలిక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. దానివల్ల ఇలాంటి అబ్నార్మాలిటీ మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో అండ్ ఆల్సో దిస్ అయోనైజేషన్ ఎంథాల్పీ, మనం వీటికి సంబంధించిన అయోనైజేషన్ ఎంథాల్పీ మనం అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ అండ్ సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీస్ ఆర్ క్వైట్ లో, చాలా తక్కువగా ఉంటుంది. బేసికల్లీ ఇవి మెటల్స్ కదా, ఈజీ టు ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. మామూలుగా మెటల్స్ ఎలా ఉంటాయి, లైక్ యాజ్ ఏ ఈజీ టు ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వెంటనే ఇవి లాస్ అవుతాయి. కాబట్టి ఇట్స్ రిక్వైర్డ్ సమ్ అమౌంట్ ఆఫ్ లెస్ ఎనర్జీ టు రిక్వైర్. మామూలుగా మెటల్స్కి ఉన్న క్యారెక్టర్ ఏంటంటే చాలా సులభంగానే ఎలక్ట్రాన్ ఇచ్చేస్తాయి. కాబట్టి దీనికి ఎక్కువ మనం అయనైజేషన్ ఎంథాల్పీ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. దట్స్ వై ఇక్కడ ఏంటంటే వీటికి బేసికల్గానే అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే దే కెన్ ఈజీ టు ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ సులభంగానే సో లాస్ అవుతుంది. ద ఫస్ట్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ క్వైట్ లో అంటున్నాం. సిమిలర్ టు ద ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అదే చెప్తున్నాం. సో దాదాపు మెటల్స్లో మనం అబ్జర్వ్ చేసే ఆల్కలీ ఎర్త్ మెటల్స్లో సో ముఖ్యంగా కాల్షియం లాంటి దాన్ని అబ్జర్వ్ చేస్తే దాదాపు వాటికి సిమిలర్గా ఉంటుంది అన్నట్టు. మెటల్స్ ఏంటంటే సులభంగానే ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి కాబట్టి వాటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ అంటే అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటికి కూడా సిమిలర్ టు ద సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ ఎస్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్కి కొంత సిమిలారిటీ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో దే మేకింగ్ దెమ్ హైలీ ఎలక్ట్రోపాజిటివ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ రియాక్టివ్. అదే చెప్తున్నాను, ఇవి ఎలక్ట్రోపాజిటివ్ అంటున్నాం. అండ్ ఎలక్ట్రోపాజిటివ్ అంటే హైలీ రియాక్టివ్ ఉంటుంది, ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఈజీ టు ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రోపాజిటివ్ అని వేటిని అంటామనంటే ముఖ్యంగా ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. వాటిని మనం ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో ఈ ఆల్కలీ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ ఈ రెండు సులభంగా ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతాయి కాబట్టి అవి వెంటనే మోస్ట్ రియాక్టివ్గా కూడా ఉంటాయి. యాజ్ అలానే అవి ఏ విధంగా అయితే ఉంటాయో ఇవి కూడా చాలా సులభంగానే ఎలక్ట్రోపాజిటివ్నెస్ ఉండడం వల్ల చాలా వేగంగా మోస్ట్ రియాక్టివ్గా ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద అయోనైజేషన్ ఎంథాల్పీస్. అండ్ ఆల్సో సమ్ అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ మరి ఎలా ఉన్నాయి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి చెప్పినప్పుడు లాంథనైడ్స్కి ఉండేటువంటి ఆక్సిడేషన్ స్టేట్స్ మోస్ట్ ప్రిఫరబుల్ ఆక్సిడేషన్ స్టేట్ మనం చెప్పుకున్నాం +3. లాంథనైడ్ అనగానే మనకు వచ్చే బెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ Ln+3. Ln+3 అంటే లాంథనైడ్ +3 అనేది మోస్ట్ ఫేవరబుల్ అండ్ మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్గా అంటున్నాం. ద స్టెబిలిటీ ఆఫ్ +3 ఆక్సిడేషన్ స్టేట్ అంటున్నాం. ఓవరాల్గా చూసినప్పుడు లాంథనైడ్స్ అన్నీ కూడా సింపుల్గా +3 ఆక్సిడేషన్ స్టేట్నే మనకి ఎగ్జిబిట్ చేస్తాయి. చూద్దాం ద ప్రిన్సిపల్ ఆక్సిడేషన్ స్టేట్, దీనే మనం సో ప్రధానమైనటువంటి ఆక్సీకరణ సంఖ్య. లాంథనైడ్స్ యొక్క ప్రామాణికమైనటువంటి ఆక్సిడేషన్ నెంబర్ ఏంటంటే +3 అని చెప్తున్నాం. సో ఫర్ ఆల్ లాంథనైడ్స్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 అయనైజేషన్ ఎంథాల్పీస్ లో ఎనఫ్ దట్ హైడ్రేషన్ ఎంథాల్పీ ఆర్ లాటిస్ ఎంథాల్పీ కెన్ ఈజీలీ సో కంపెన్సేట్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ Ln+3. బేసిక్గా మనం చెప్తే మోస్ట్ స్టేబుల్ అంటున్నాం. ఎందుకు అనంటే వీటి యొక్క అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉంటుంది. ఫస్ట్ అయనైజేషన్, సెకండ్ అయనైజేషన్, థర్డ్ అయనైజేషన్ అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన తర్వాత
ఈ అయనేషన్ ఎంథాల్పీ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకుంటున్నాం క్యాటయాన్ ఏదైతే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాంథనైడ్ అనుకున్నాం, ఎనీ ల్యాంథనైడ్, ఇఫ్ ఇట్ ఈస్ లాస్ 1 ఎలక్ట్రాన్ ఇట్స్ రిక్వైర్డ్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ E1, దాన్ని మనం Ln+1గా మారిపోతుంది. అండ్ Ln+1 and again it can be lost the 1 electron, that is the ionization energy E2, IE1 and IE2 antunam. It is the Ln+2 we can form, and also Ln+2 also we can lose the one more of electron, we require energy IE3, see that IE3, so Ln+3. It is the most stable oxidation number because of the first electron easily lose, సెకండ్ ఎలక్ట్రాన్ ఆల్సో సమ్ వాట్ కొంత మేరకు ఎక్కువ శక్తి అవసరం, ఫస్ట్ దాంతో పోలిస్తే సెకండ్ దాన్ని రిమూవ్ చేయాలంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ అవసరం, ఎందుకంటే ఇది క్యాటయాన్ కదా, క్యాటయాన్ నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం కొంచెం ఎక్కువ ఎనర్జీ అవసరం ఉంటుంది. సో దీంతో పోలిస్తే IE2 గ్రేటర్ దెన్ IE1 అంటాం. ఇంకొంచెం వస్తే మూడో ఎలక్ట్రాన్ తీసేయడం ఇంకా కష్టం, ఎందుకంటే ఇది క్యాటయాన్ సైజ్ ఇంకా తగ్గుతుంది, ఎఫెక్టివ్ అటామిక్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఎలక్ట్రాన్ తీసేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ నో వెరీ వెల్ అబౌట్ IE3 ఈజ్ గ్రేటర్ దెన్ ది IE1 ఈజ్ గ్రేటర్ దెన్ ది IE2 అని మనకు తెలుసు, IE2 ఈజ్ గ్రేటర్ దెన్ ది IE1 అని మనకు తెలుసు. సో కాబట్టి ల్యాంథనైడ్స్లో 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే వరకు ఈజీగానే లాస్ అయిపోతాయి, కానీ ఇక 3 తర్వాత ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం అనేది ఇట్స్ రిక్వైర్ ద మోర్ అయనైజేషన్ ఎంథాల్పీ. అందుకనే మోస్ట్ స్టేబుల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, దీనికి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ద +3 ఈజ్ ద మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ ద ల్యాంథనైడ్స్. వీ కెన్ సీ దట్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇంతకుముందే చెప్పుకున్నాం మనం వీటి గురించి. కొన్ని రకాల ఎలిమెంట్స్ దీంట్లో +2 స్టేబుల్ అవుతున్నాయి, +4 కూడా స్టేబుల్ అవుతున్నాయి, ఎందుకో కూడా చెప్పినాను. Some of the lanthanides will be getting the +2 or +4. Why it is happening? The lanthanides will get the F0 configuration or F7 configuration and F14 configuration. అంటే హాఫ్ ఫిల్ ఆర్ ఫుల్ ఫిల్ కాన్ఫిగరేషన్స్ని స్టేబుల్ కాన్ఫిగరేషన్ పొందడం కోసము ఇవి దాదాపు ఎలక్ట్రాన్స్ని సో +2 అండ్ +4 ఎగ్జిబిషన్ కూడా చేస్తున్నాయి. కారణం ఏంటంటే యూ నో వెరీ వెల్ అబౌట్ సీరియం +4 ఇది మోస్ట్ స్టేబుల్గా ఉంటుంది, సీరియం +3 కంటే సీరియం +4 ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది, యూరోపియం +2 +3 కంటే యూరోపియం +2 ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద రీజన్ ఫర్ దట్ వీఆర్ గెటింగ్ ద F0 కాన్ఫిగరేషన్ అండ్ హాఫ్ ఫిల్ కాన్ఫిగరేషన్ ఆర్ ఫుల్ ఫిల్ కాన్ఫిగరేషన్ పొందడం కోసమే అవి డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ని మనకి ఎగ్జిబిట్ చేస్తున్నాయని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇన్ ద ఇంపార్టెంట్ యూఆర్ ఆల్రెడీ సాట్ Cerium +4 state already it is get the 4F0. Some important అంశాలు మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. Cerium +4 then it will be get the xenon 4F0. That's why it is easily lost the 4 electrons. Simply +4 is the most stable electron configuration. And that's why it is also Cerium +4 widely used the powerful analytical oxidizing agent. ఎందుకు చాలా ఎగ్జామ్లలో అడిగారు, ఇది అడిగిన సందర్భం చాలాసార్లు ఉంది. ద Cerium +4 ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ పవర్ఫుల్ అనలైటికల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. బేసికలీ సీరిక్ అమోనియం నైట్రేట్, సీరిక్ అమోనియం నైట్రేట్ దీన్ని యూజ్ చేశారు. కారణం ఏంటంటే ఇట్ హ్యాస్ దట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇట్ హ్యాస్ దట్ 4F0 కాన్ఫిగరేషన్ ఇట్ ప్రజెంట్. 4F0 కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దే కెన్ ఏబుల్ టు ద ఆక్సిడైజింగ్ క్యారెక్టర్, ఎందుకంటే అవతల దాని నుంచి ఈజీగా ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. బికాజ్ ఆఫ్ 4F0 ఉంది కదా, 4F0 ఉంది కాబట్టి వేరే ఎలక్ట్రాన్స్ సులభంగా ఇది అట్రాక్ట్ చేస్తుంది, అంటే అవతల దాన్ని ఏం చేస్తున్నట్టు ఆక్సిడేషన్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎనీ ఆఫ్ ఎలిమెంట్ X ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది Cerium +4 it has the D0 configuration, sorry F0 configuration, it has the F0 configuration. That's why it is taken electrons from easily it is taken to it. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఈ X అనే ఎలిమెంట్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్లను సులభంగా F0కి తీసుకుంటుంది. అప్పుడు X ఎలా మారిపోతుంది, ప్లస్లా వచ్చేస్తుంది. దీన్నే మనం ఆక్సిడేషన్ అంటాం. కాబట్టి Cerium +4 is the best oxidizing agent as a Cerium ammonium nitrate. The component we are the Cerium ammonium nitrate is the
best oxidizing agent in the laboratory, especially in the analytical chemistry point of view, laboratory point of view, మనం సీరియం అమోనియం నైట్రేట్ను ఒక మంచి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ ఈజీలీ టేకెన్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ దట్ వన్. దట్స్ వై Cr+4 కన్వర్ట్స్ యాజ్ ఏ Cr+3 అంటే అలా మనకు మారిపోతుంది. Cr+4 కాస్త Cr+3గా మారిపోతుంది. కానీ X ఏమవుతుంది, ఆక్సిడేషన్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా మనం యూజ్ చేస్తూ ఉన్నాం. ఇట్ ఇస్ వన్ మోర్ ఇస్ దేర్ యూరోపియం, Europium+2. It is the getting the oxidation electronic configuration xenon 4f7. సో అందువల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఈజీలీ గోయింగ్ టు ద Europium+3 అంటే ఇది ఎలా పనిచేస్తుందిగా, ఇట్ ఈస్ ఎ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీలీ డొనేటింగ్ ద ఎలక్ట్రాన్. సో Europium+2 అనేది ఎలక్ట్రాన్లనే డొనేట్ చేస్తుంది. ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈజ్ ఎ బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇదేమో రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది ఇన్ లాబొరేటరీ. Cr+4 ఏమో ఇట్ ఈజ్ ఏ బెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. ఇట్స్ అండర్స్టాండింగ్. ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ది F0 ఇందులో F0 కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల ఆ ఎంటీ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్లని యాక్సెప్ట్ చేయడం వల్ల ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేసింది. కానీ ఇక్కడ 4f7 ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్న వల్ల F ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఒక ఎలక్ట్రాన్ను డొనేట్ చేసి తన కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ +3ని పొంది ఇది రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. అంటే చూడండి U+2 Cr+4కు ఉన్నటువంటి డిఫరెన్స్. Cr+4 ఏమో కంప్లీట్ ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్ పనిచేస్తుంది. కానీ 4fలో మాత్రం హాఫ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇది తన యొక్క బెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే మనకు లాంథనైడ్స్లో స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్లో +3 ఒకటి. కాబట్టి F+2 నుంచి +3కి పోవాలంటే ఏం కావాలి, ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేయాల్సి ఉంటుంది, అంటే బయటకి ఇచ్చేసేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇది రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టాండింగ్. రైట్, ఐఎమ్ ఆల్రెడీ సార్. ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ Eu+2 అనేది ఒక స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్గానే పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇటర్బియం గురించి చూద్దాం. ఇటర్బియం ఆల్సో ఇట్ విల్ బి గెట్ ద +2 Yb+2. It is the oxidation state. The electron configuration is the 4f14. ఇది కూడా యాక్ట్స్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే అర్థం ఏంది, సో ఈ Yb+2 అనేది +3గా మారాలి అనుకోండి, ఏం చేయాలి, ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. అందుకనే ఇట్ ఈజ్ ఆల్సో రెడ్యూసింగ్ ఏజెంట్, రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సో Yb+2 అనేది 4f14 ఫుల్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ మనకు నిండి ఉంటుంది. అండ్ టెర్బియం Terbium+4, it is get that configuration xenon 4f7. So it is acts as a oxidizing agent. So Tb+4 అనేది ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది +4 స్టేట్లో. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో ఎగ్జామ్షన్స్. ముఖ్యంగా కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +3 అయినప్పటికీ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కెన్ బి ఎగ్జిబిట్ ద +2 అండ్ +4. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే దే ఆర్ గెటింగ్ ద F0 కాన్ఫిగరేషన్ ఆర్ మేబీ F7 కాన్ఫిగరేషన్ ఆర్ మేబీ F14 కాన్ఫిగరేషన్. బేస్డ్ ఆన్ దిస్ దే ఆర్ యాక్టింగ్ యాజ్ ఏ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. దీనివల్ల అవి ఆక్సిడైజింగ్ ఏజెంట్లు గాను అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ గాను మనకు పనిచేస్తున్నాయి. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది configurations. We can see that some of the important table we have to understanding electronic configuration. చాలా ఎగ్జామ్లలో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి, ముఖ్యంగా లాంథనైడ్స్కి సంబంధించి. మామూలుగా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇచ్చారు అని అంటే అవి లాంథనైడ్సే ఇస్తారు. ఎందుకంటే కొంచెం మనం ఐడెంటిఫై చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లాంథనైడ్స్ సంబంధించిన ఆక్సిడేషన్ నంబర్స్ ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి కొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవచ్చు, చూస్తే అర్థమైపోతుంది దాన్ని చూడగానే. సీ దట్ ముందుగా దీంట్లో లాంథనైడ్స్ 57 నుంచి 71 లుటీషియం వరకు ఉంది.
అటామిక్ నెంబర్ 57 అనేది లాంథనం, యు నో వెరీ వెల్ అబౌట్ లాంథనైడ్స్ అంటున్నాం కాబట్టి. అండ్ ఆల్సో ది 71 అనేది లుటీషియం, లాంథనం నుంచి లుటీషియం వరకు ఈ మూలకాలని మనం ఈ ఎలిమెంట్స్ని మనం ఏమంటున్నాం అంటే వీఆర్ కాలింగ్ యాజ్ ఏ లాంథనైడ్స్ అంటున్నాం. ముందుగా చూద్దాం అటామిక్ నెంబర్ 57, దీన్ని మనం లాంథనం అంటాం, దీని సింబల్ వచ్చేసి LA అంటున్నాం. అటామిక్ నెంబర్ 58 దీన్ని సీరియం అంటాం, CE అంటాం. అండ్ 59 ప్రొసీడియం, ఈ ప్రొసీడియం అనేది PR. సో దీన్ని అటామిక్ నెంబర్ 60 దీన్నే మనం నియోడియం అంటాం, నియోడియం అంటే ND అని చెప్తున్నాం. సీ దట్ 61 దీన్ని మనం ప్రొమీథియం అంటాం. ఇట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇన్ దిస్. సో కేవలం ఈ మొత్తం టేబుల్లో ఒకే ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఉంటుంది లాంథనైడ్స్లలో, ఆ ఒకే ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ పేరే ప్రొమీథియం. దీన్ని మనం PM చే చూపిస్తాం. నెక్స్ట్ సమేరియం, ఈ సమేరియం అనేది SM, అటామిక్ నెంబర్ 62 ఉంటే సమేరియం అంటాం. సో దీన్ని SM చే చూపిస్తాం. 63 అటామిక్ నెంబర్ ఇప్పుడే చెప్పుకున్నాం, యూరోపియం, యూరోపియం EU అంటున్నాం. సో 64 గడలోనియం, మామూలుగా ఏంటంటే గడలోనియం అంటాం GD, సో గడలోనియం, సో దీన్ని మనం GD అంటున్నాం. సో నెక్స్ట్ 65 టెర్బియం, సో దీన్ని మనం TB అంటున్నాం. 66 డిస్ప్రోసియం అంటాం, దీన్ని మనం DY. 67 వచ్చేసి హోల్మియం, హోల్మియం అనేది HOగా చూపిస్తాం. 68ను ఎర్బియం అనేది ER చే చూపిస్తాం. 69 తులియం అంటాం, తులియం మీన్స్ TM. 70ని ఇటర్బియం అంటాం, ఇటర్బియం YB. 71 లుటీషియం అంటాం, LU. సో ఇవి మనకు బేసికల్లీ ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాల్లో కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సీ దట్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో లాంథనైడ్స్లో మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో xenon 5F, యాక్చువల్లీ లాంథనం తీస్తే 4F0 అన్నట్టు అక్కడ. సో 5D1 6S0 అంటే యాక్చువల్ లాంథనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి దీన్ని అని అంటే మామూలుగా ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఎగ్జామ్లో ఇచ్చేటువంటి విధానం ఇలా ఇస్తారు దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 4F0 అండ్ 5D1 అండ్ 6S2 అంటే అర్థం ఏంది, ఇందులో 4F ఆర్బిటాల్ అనేది 0గా ఉంది అని అర్థం. వీ కెన్ సీ దట్ 4F0 ఎప్పుడు ఇది తెలుస్తుంది, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన తర్వాత, అంటే +3 ఆక్సిడేషన్. ఇక్కడ చూడవచ్చు మీరు 4F0. మరి ఆ 4F0 ఎలా వచ్చిందంటే S ఆర్బిటాల్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ అండ్ D ఆర్బిటాల్లో ఉన్న 1 ఎలక్ట్రాన్, మొత్తమేని 2 + 1 3 ఎలక్ట్రాన్స్. ఈ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల మనకి +3 ఆక్సిడేషన్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లాంథనం గురించి టోటల్గా మనం చూస్తే లాంథనంలో 2 1 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయినాయి. కాబట్టి మనకి ఫైనల్ Ln+3 కాన్ఫిగరేషన్ కదా, మోస్ట్ స్టేబుల్ Ln+3నే, అంటే లాంథనైడ్స్ +3 కాన్ఫిగరేషన్ మోస్ట్ స్టేబుల్. కాబట్టి వీటిలో 4F0 ఉంటుంది. అంటే మామూలుగా లాంథనం +3 La+3 దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయాలన్నప్పుడు xenon 4F0 అండ్ 5D0 అండ్ 6S2 0, అన్ని జీరోలే ఇక్కడ, కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా 6S0 ఇలా ఉందన్నట్టు దీని కాన్ఫిగరేషన్. 4F0 5D0 6S0 లాంథనం +3 అంటే ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని ఇది లాస్ అయిపోయింది, దానివల్ల కామన్ ఆక్సిడేషన్ స్టేట్ +3 వచ్చేసింది. ఇట్ విల్ బి గెట్ ద 4F0 5D0 అండి. చూడండి లాంథనైన్ +3లో దానికి ఉన్న కాన్ఫిగరేషన్ 4F0, F ఆర్బిటాల్ కంప్లీట్గా ఎంటీగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ సీరియం చూడండి, ఇక్కడ సీరియం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ క్లియర్గా ఉంది. 58లో సీరియం, xenon 4F1 5D1 6S2. రైట్. రైట్, ఇప్పుడు ఓకే. రైట్, ఇది దీనికి సంబంధించిన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లాంథనం. వీఆర్ గోయింగ్ టు ద సీరియం. సీరియం ఇప్పుడు ఓకేనా అండి.
ఓకే, సీరియం మనం అబ్జర్వ్ చేస్తే గ్జీనాన్ 4f1 5d1 6s2 అంటే సీరియంలో మనకున్న ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూస్తే ఎఫ్ ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది అండ్ డీలో ఒకటి ఉంది అండ్ 6లో అంటే ఎస్ ఆర్బిటాల్లో 2 ఉన్నాయి. మరి +3 రావాలి అంటే ఏంటి? +3 రావాలంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. ఎలా? 6sలో ఉన్న 2 ఎలక్ట్రాన్లు డీలో ఉన్న ఎలక్ట్రాన్ మొత్తం కలిపితే 3 ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి. అప్పుడు మనకి ఏం మిగులుతుంది? 4f1 మిగులుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 4f1. మరి వాట్ అబౌట్ +4? అందుకని చెప్పినాను సీరియం +4 మోస్ట్ స్టేబుల్ అనుకున్నాం. సో సీరియం +4 ఉన్నప్పుడు ఎలా? మరి సీరియం +4 ఆక్సిడేషన్ నెంబర్ రాసినప్పుడు గ్జీనాన్ ఆ 4 ఎలక్ట్రాన్స్ కూడా లాస్ అయిపోతాయి. అంటే ఏమొస్తుంది అప్పుడు? 4f0 అవుతుంది. ఇప్పుడు సీరియం +4 కాన్ఫిగరేషన్లో 4f0. ఇప్పుడు +3 అయితేనేమో ఈ కాన్ఫిగరేషన్ క్లియర్. అదే ఒకవేళ +4 అయితే ఇక్కడ 4f0 అవుతుంది. అంటే సీరియం కనుక +4 ఆక్సిడేషన్ స్టేట్లోకి వచ్చేసినట్లయితే ద సీరియం +4 కెన్ బి ఎగ్జిబిట్ ద గ్జీనాన్ 4f0 అవుతుంది అన్నట్టు. అంటే ఆ ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ కూడా లాస్ అయిపోతుంది +4 ఆక్సిడేషన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసే కొన్ని ఎలిమెంట్స్కి మాత్రమే +4 ఆక్సిడేషన్ స్టేట్ +2 ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నాయి. ఎందుకు వచ్చినాయో ఒకటి చెప్పినాను. +2 +4 వచ్చింది అని అంటే ఏదైనా ఈ ఎలిమెంట్స్లలో +2 +4 ఎందుకు వస్తుంది అని అంటే దట్స్ విల్ బి గెట్ f0 కాన్ఫిగరేషన్ కోసం కానీ లేదా f7 కాన్ఫిగరేషన్ కానీ లేదా f14 కాన్ఫిగరేషన్ కోసమైనా కానీ దే ఆర్ ఎగ్జిబిటింగ్ ద +2 ఆర్ +4. అదర్వైజ్ దే విల్ బి ఎగ్జిబిట్ ద +3. సో దాదాపు అవి +3నే కాన్ఫిగరేషన్ ఉంటాయి. కానీ కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే వాటి యొక్క f0 కాన్ఫిగరేషన్ కోసం లేదా f7 కాన్ఫిగరేషన్ కోసం లేదా f14 కాన్ఫిగరేషన్ కోసము +2 +4 కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సీరియంకు 2 ఆక్సిడేషన్ స్టేట్లు ఉన్నాయి. +3 ఉన్నప్పుడేమో 4f1 ఉంటుంది. ఒకవేళ +4 అయితే ఏమవుతుంది? 4f0 అవుతుంది. ఎఫ్ ఆర్బిటాల్ ఎంటీ అవుతుంది అన్నట్టు. దిస్ ఈజ్ అబౌట్ ద సీరియం. అందుకే ఇది ఎలా పనిచేస్తున్నాం? ఇట్స్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. దీన్ని మనం స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా చెప్పుకున్నాం. సీరియం +4 సీరియం అమోనియం నైట్రేట్ ఫామ్లో మనకి ఇన్వాల్వ్ అవుతుంది. సో 59 అటామిక్ నంబర్ చూద్దాం. ఇట్ ఈజ్ ద ప్రొసీడియం. సో ఈ ప్రొసీడియం అనేది చూస్తే PR అంటున్నాం. ఇది అటామిక్ నంబర్ 59. దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 4f3 6s2 5d0 అండి. సో దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 5d0. ఇవి ఎగ్జామ్లలో మనకు అడుగుతారు కాబట్టి ప్రొసీడియంకి సంబంధించినటువంటి దాంట్లో 5d0. ఎందుకంటే 5d మనం చెప్పుకున్నాం 5d ఉంటే 0 to 1 కాన్ఫిగరేషన్ ఉండాలి. కాబట్టి ఈ ప్రొసీడియం కాన్ఫిగరేషన్లో చూసినట్లయితే గ్జీనాన్ 4f3 అండ్ 6s2 కన్నాము కాబట్టి 4f3 5d0 6s2 ఇది యాక్చువల్ కాన్ఫిగరేషన్. ప్రొసీడియంకి ఎలా ఉంటుందంటే 4f3 5d0 6s2. ఇక 5d లేదు అని అంటే అర్థం 5d0 అనే అర్థం. ఇక్కడ రాయట్లేము అంటే దాని అర్థం 5d0 అని అర్థం. దట్స్ యూర్. సో ఇక్కడ రెండిట్లలో D ఉంది. ల్యాంథనైడ్లో D1 ఉంది, సీరియంలో D1 ఉంది. కానీ ప్రొసీడియంకి వచ్చేసరికి D0 ఉంది. అది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి 4f3 6s2 10. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఎన్ని లాస్ అవుతాయి అంటే 3 ఎలక్ట్రాన్స్ కామన్గానే లాస్ అవుతాయి. 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఏమవుతుంది? ఇక్కడ 2 ఇందులో 1 అంటే f2 కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఒకవేళ +4 అయితే ఏమవుతుంది? +4 అయితే అర్థమైంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 కూడా లాస్ అవుతుంది. అంటే +4 అంటే అర్థం 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోవడం. సో ఇందులో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయినప్పుడు దే కెన్ గెట్ ద f1 కాన్ఫిగరేషన్. ఇందులో 2 మొత్తం 4 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకున్నటువంటి 5 ఎలక్ట్రాన్స్లో 3 పోతేనేమో f2 వస్తుంది. అదే ఒకవేళ 4 పోతే f1 కాన్ఫిగరేషన్ వస్తుంది అన్నట్టు. ఇది ప్రొసీడియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ నియోడియం. సో చూస్తే నియోడియంలో
4F4 6S2. ఇక్కడ కూడా D0 5D0. సో దీంట్లో కూడా 5D0 అక్కడ లేదు అని అంటే 5D0 అని అర్థం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇక్కడ 5D0, దీంట్లో 5D0నే, దీంట్లో 5D0నేగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కామన్గా +3 ఉంటుంది. +3 అంటే ఏమవుతుంది, ఇందులో ఉన్న 2, ఇందులో ఉన్న 1 అంటే మొత్తం 4లో 1 అంటే D3 కాన్ఫిగరేషన్. వీటికి 4F3. వీటిల్లో కూడా +4 సాధ్యమవుతుంది. ND+4 కూడా సాధ్యం. 4 అంటే అర్థమైంది, ఇందులో ఉన్న 2, ఇందులో ఉన్న 2 అంటే F2 కాన్ఫిగరేషన్ అనేది మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ద నియోడియం. సో నెక్స్ట్ వన్, ప్రొమీథియం. ఇట్స్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ప్రొమీథియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పుకున్నాం. వీటిల్లో కూడా 5D0, వీటిలలో కూడా 5D0గా ఉంది. కానీ 4F5 6S2 ఉంది. కాబట్టి +3 ఆక్సిడేషన్ కామన్. ఇందులో 2, ఇందులో 1 లాస్ అయిపోతే D4 కాన్ఫిగరేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, ప్రొమీథియం డజంట్ ఎగ్జిబిట్ ద +4 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, +4 కొన్ని ఎలిమెంట్స్కి మాత్రమే ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. +2 కొన్ని మాత్రమే ఉన్నాయి, అవి ఒక 5+4 ఉంటే 4+2లు ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ అన్నట్టు, అవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సీ దట్ ఇక్కడ మనకి ప్రొమీథియంకి ఎలాంటి ఎక్స్ట్రా ఆక్సిడేషన్ నంబర్స్ లేవు, ఇది కామన్గానే +3ని మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ సమేరియం. ఈ సమేరియం అనేది చూసినట్లయితే SM. సో దీంట్లో కూడా 5D0, సమేరియంలో కూడా D ఆర్బిటాల్ 0గా ఉంది. సీ దట్ 4F6 6S2. సో లేదా 4F6 6S2గా మనం వీటి చెప్తున్నాం. సో మరి చూసినట్లయితే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నో వెరీ వెల్ అబౌట్. సో 8 ఎలక్ట్రాన్స్లో 3 పోతే ఏముంటాయంటే, సో మనకు ఇక్కడ 6+2 కదా, సో మనకు పోతే మనకి 2లో నుంచి 1, ఇక్కడ 2, అందులో 1 అంటే మొత్తం 4F5 ఉంటుంది. బట్ సమ్టైమ్స్ ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్ ద +2 ఆక్సిడేషన్ స్టేట్. ఈ సమేరియం అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది సో ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఎందుకంటే +2 ఆక్సిడేషన్ స్టేట్ ఎందుకు వస్తుంది అని అంటే, దే కెన్ లాస్ ద ఎలక్ట్రాన్ ఆర్ గెయిన్ ద ఎలక్ట్రాన్ అన్నప్పుడు +3 నుంచి +2కి వచ్చింది అంటే దాని అర్థం ఏంది, +2 నుంచి +3కి వచ్చింది అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఇది గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకుంది, ఇది ఎలక్ట్రాన్ ఇదే తీసుకుంది. +3 నుంచి +2కి వచ్చింది అని అంటే ఇదే ఎలక్ట్రాన్స్ తీసుకుంది. ఇది ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి బయటది ఏమై ఉండొచ్చు అంటే అది ఆక్సిడైజ్ అవుతుంది, అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్గా పనిచేస్తున్నాయి. అలా మనం చూడవచ్చు. నెక్స్ట్ వన్, యూరోపియం. ఇది ఇంపార్టెంట్, ఖచ్చితంగా యూరోపియం గురించి కంపల్సరీ అడుగుతాం. యూరోపియంలో 4F7 5D0 6S2 ఆ ఫిల్లిం్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సీ దట్ యూరోపియంలో 4F7 6S2 5D0 ఇవి ఆ ఫిల్లింగ్ కాన్ఫిగరేషన్ F ఆర్బిటాల్ ఉంది. అయితే +2 మోస్ట్ స్టేబుల్గా ఉంచండి. +2 ఎందుకు స్టేబుల్ సార్ అంటే, ఈ 2 ఎలక్ట్రాన్లు లాస్ అయితే అది EU+2 అనేది 4F7 ఉంటుంది. ఒకవేళ 3 లాస్ అయితే సో మనకి F6 కాన్ఫిగరేషన్ ఉంటుంది. కానీ యూరోపియం +2నే మోస్ట్ స్టేబుల్, EU+2 అనేది మోస్ట్ స్టేబుల్. ఎందుకు సార్ అంటే ఇట్ విల్ బి గెట్ ద 4F7 కాన్ఫిగరేషన్, కంప్లీట్ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ని స్టేబుల్గా ఉంటుంది EU+2 అనేది. అందుకని ఇది ఈజీగా ఎలా మారుతుంది, EU+3గా మారుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద గెయినింగ్ ఆఫ్ ది 1 ఎలక్ట్రాన్, లాస్ ఆఫ్ ద 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అయిపోతుంది. ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అయిపోతుందంటే ఇది బయటికి ఎలక్ట్రాన్ను ఇచ్చేస్తుంది. ఎలక్ట్రాన్ ఇదే ఇస్తుంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్ అనేది వేరే వాటికి ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదొక రెడ్యూసింగ్ ఏజెంట్గా, అంటే ఖచ్చితంగా అవతల దానికి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఇచ్చేస్తుంది. సో యూరోపియం +2 అనేది ఖచ్చితంగా ఎలక్ట్రాన్ను, ఇది ఎలక్ట్రాన్ దీంట్లో ఉన్నటువంటి 4F7లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ను ఇచ్చేస్తుంది, ఇదే ఎలక్ట్రాన్ను డొనేట్ చేస్తుంది. సో యాక్సెప్ట్ చేయడం కాదు, ఇది డొనేట్ చేస్తుంది. అంటే అవతల దానికి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదొక రెడ్యూసింగ్ ఏజెంట్స్గా పనిచేస్తున్నాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అవి ఖచ్చితంగా ఒక మంచి ఏజెంట్స్గానే పనిచేస్తున్నాయి. సో అలా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇది యూరోపియం సంబంధించింది. ఇంతకుముందు చెప్పినాం కదా ఇక్కడ లైక్ దిస్, యూరోపియం +2 అండ్ సీరియం +4. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. సీరియం +4 అనేది ఇస్ ఏ పవర్ఫుల్ అనలైటికల్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఎందుకంటే సీరియం +4 నుంచి
ఇది చాలా F0 కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి ఇదే ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది కాబట్టి ఆక్సిడైజింగ్ ఏజెంట్గా సీరియం +4 యాక్సెస్ అది. కానీ యూరోపియం +2 ఏమవుతుంది, ఇది ఎలక్ట్రాన్ని ఇస్తుంది కాబట్టి ఇది మంచి రెడ్యూసింగ్ ఏజెంట్గా మనం చెప్పుకున్నాం. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, సో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇది దీని యొక్క యూరోపియంకి సంబంధించిన సమాచారం ఇంపార్టెంట్. ఇది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో యూరోపియం +2 కాన్ఫిగరేషన్ 4f7 5d0 6s0. అదే ఒకవేళ +3 కాన్ఫిగరేషన్లో రాసినప్పుడు మాత్రం 4f6 అనేది మనకు ఉంటుంది. వీ కెన్ సీ దట్. కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 4f7 6s2 5d0. ఇది కామన్గా ఉండే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. సీ దట్ ఇది. సో నెక్స్ట్ గెడలోనియం. సో ఈ గెడలోనియం చూస్తే జీడి, దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 4f7 5d1 6s2 4f7 5d1 6s2. సో ఇది కామన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ +3. సో దీనికి ఎలాంటి అదర్ కాన్ఫిగరేషన్స్ లేవు, కామన్గా 4f7 ఉంటుంది. జనరల్గా దీనికి +3 స్టేట్లో సింపుల్గా గెడలోనియం f7 ఉంటుంది. సో 4f7 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, మొత్తం 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు డి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటివి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ల్యాంథనంలో డి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఇది మీరు అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ డి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్న వాటిలో సీరియంలో డి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ యూరోపియంలో లేదు, గెడలోనియంలో డి ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. సీ దట్ అన్నిట్లలో లేవు చూడండి, చాలా ఎలిమెంట్స్లలో డి ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ లేవు. ఈ కంపారిజన్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మరొక అంశం టెర్బియం. దీన్ని మనం టీబీ అంటాం. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూస్తే 4f9 6s2, దీంట్లో మనకు 5d0 ఉంటుంది. +3 అని అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, అప్పుడు మనకి 4f8. ఇందులో కూడా +4 కాన్ఫిగరేషన్ ఉంది, అంటే ఇది కూడా సో +4 ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒకవేళ +4 అయినప్పుడు ఏమవుతుంది, ఇందులో 2 పోతే f7, మళ్ళీ ఆఫ్ ఫిల్లింగ్ కాన్ఫిగరేషన్. సీ దట్ టెర్బియం. Tb+4, మరి Tb+4 కాన్ఫిగరేషన్ క్సినాన్ +4 అంటున్నాం కాబట్టి ఇందులో 2 ఎలక్ట్రాన్లు, ఇందులో 2 ఎలక్ట్రాన్లు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకున్నటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, సో ఇవి రెండు అని అంటే ఏమవుతాయి, 7 అవుతుంది. అంటే 4f7 ఉంటుంది ఇక్కడ. అంటే Tb+4లో కూడా వీ హ్యావ్ ద 4f7 కాన్ఫిగరేషన్. బట్ EU+2లో 4f7 ఉంది, కానీ Tb+4లో 4f7 ఉంది. అందుకనే Tb+4 వై ఇట్ ఈస్ ఎగ్జిబిటింగ్ అంటే ఆఫ్ ఫిల్లింగ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. టెర్బియం ఎందుకు +4 ఎగ్జిబిట్ చేస్తుందనంటే ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ పొందడం కోసమే అది +4ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. మరొకటి డిస్ప్రోసియం, దీన్ని మనం DY అంటున్నాం. దీంట్లో 4f10 6s2 5d0 కామన్ కాన్ఫిగరేషన్. +3లో అంటే మామూలుగానే 2 1 అంటే ఖచ్చితంగా 9 కాన్ఫిగరేషన్ ఉంటుంది. మరి +4 ఎందుకు వస్తుందో చూడండి. +4 అన్నప్పుడు ఏమవుతుంది, ఇందులో 2 ఎలక్ట్రాన్లు, ఇందులో 2 ఎలక్ట్రాన్లు, 4 లాస్ అయితే ఇది f8 కాన్ఫిగరేషన్ ఉంటుంది. నెక్స్ట్ హోల్మియం. ఈ హోల్మియం అనేది HO. వీటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో 4f11 6s2 5d0. 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే మనకు వచ్చే కాన్ఫిగరేషన్ 4f10. సీ దట్. నెక్స్ట్ ఎర్బియం మీరు అబ్జర్వ్ చేస్తే ER కామన్ కాన్ఫిగరేషన్లో 4f12 6s2 5d0 +3, అంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే మనకి 4f11 ఉంటుంది. సో తులియం. సో ఈ తులియం చూస్తే TM, దీని యొక్క కాన్ఫిగరేషన్ 4f14 6s2, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతే f12. సో f12 అనేది 4f12 ఎగ్జిబిట్ చేస్తుంది. అయితే దీంట్లో +2 కాన్ఫిగరేషన్ కూడా ఉంది. ఎందుకు +2 ఉందో చూద్దాం. సీ దట్ +2 కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు కేవలం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే లాస్ అవుతాయి, అప్పుడు 4f13 మాత్రమే ఎగ్జిబిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇటర్బియం.
ఇటర్బియం మీరు అబ్జర్వ్ చేస్తే సో 4F14 ఇట్స్ ఇంపార్టెంట్ 6s2 మోస్ట్ ఫేవరబుల్ ఇటర్బియం అనేది ఎక్కువగా చూపేటువంటి ఆక్సిడేషన్ నెంబర్ ఇటర్బియం +2. ఎందుకు ఇటర్బియం +2 చూపిస్తుంది అంటే xenon we have the 4F14 full filled configuration. సో ఇటర్బియం అనేది +3 కంటే కూడా +2నే మోస్ట్ స్టేబుల్. ఎందుకు +2నే మోస్ట్ స్టేబుల్ సార్ అంటే అది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల F14 కాన్ఫిగరేషన్ వస్తుంది. అంటే దానివల్ల ఏంటి అని అంటే ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. అందువల్ల +2నే మోస్ట్ స్టేబుల్గా మనం ఇక్కడ చెప్తాం అన్నట్టు. ఇట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ లుటీషియం చివరిలో మనం చూసినట్లయితే లుటీషియం లుటీషియం యొక్క 4F14 5D1+3. లుటీషియం దేంట్లో స్టేబుల్ అంటే లుటీషియం +3నే మోస్ట్ స్టేబుల్. ఎందుకంటే లుటీషియం +3 అయితే ఏమవుతుంది xenon 4F14 అవుతుంది. కాబట్టి లుటీషియం +3నే మోస్ట్ స్టేబుల్. లాంతనం +3నే మోస్ట్ స్టేబుల్. ఎందుకు చెప్పండి లాంతనం +3నే మోస్ట్ స్టేబుల్. ఎందుకంటే లాంతనం +3 ఉన్నప్పుడు కాన్ఫిగరేషన్ xenon 4F0 కదా. అంటే చూడండి లాంతనం +3లో 4F0 ఉంటుంది, లుటీషియం +3లో 4F14 ఉంటుంది. వీకెండ్ 7F7 ఏంటిది GD+3 GD+3. ఇక్కడ చూడండి దీన్ని మనం GD+3 మీరు అబ్జర్వ్ చేస్తే GD+3లో xenon 4F7 ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ మూడిట్లలో కూడా దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంతనం +3 4F0 అంటే సో ఎంటీఎస్ట్ F ఆర్బిటాల్. గెడలోనియం +3 4F7 ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. లుటీషియం +3 4F14 అంటే ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. అంటే లాంథనైట్స్కి సంబంధించినటువంటి +3 కాన్ఫిగరేషన్లో ఫుల్ ఫిల్డ్ ఎంటీ ఆఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే లాంథనం +3 గెడలోనియం +3 అండ్ లుటీషియం +3గా మనం వీటిని చెప్పుకోవచ్చు. అందుకని ఇంపార్టెంట్ అంశం ఇక్కడ లాంథనం +3 అనేది we have that F0 configuration 4F0 configuration and gadolinium +3 అనేది we have the 4F7 configuration and lutetium +3 అనేది 4F14 configuration. It is the existing stable oxidation state. మనకున్న వాటిల్లో ఎగ్జిస్టింగ్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్లో 4F0 లాంథనం +3 అండ్ గెల్లోనియం +3 4F7 లుటీషియం +3 4F14 అనేవి మోస్ట్ స్టేబుల్గా మనం చూడవచ్చు. కొన్ని మరి దీంట్లో +2 ఆక్సిడేషన్ స్టేట్ కానీ +4 ఆక్సిడేషన్ స్టేట్స్లో కానీ ముఖ్యంగా చూస్తే యూరోపియం +2 అనేది 4F7 కాన్ఫిగరేషన్ వస్తుంది. సీరియం +4 కూడా 4F0 కాన్ఫిగరేషన్ ఉంటుంది. అండ్ టెర్బియం +4 4F7 కాన్ఫిగరేషన్ వస్తుంది. వీ కెన్ సీ దట్. అండ్ వైబీ ఇటర్బియం +2 4F14 కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ అండ్ ఎంటీ F ఆర్బిటాల్కి సంబంధించిన సమాచారం. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగితే ఈ ఫుల్ ఫిల్డ్ ఆఫ్ ఫిల్డ్ మనకి ఎంటీ ఉన్న ఆర్బిటాల్ సంబంధించిన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ను ఖచ్చితంగా ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సంబంధించినటువంటి లాంథనైట్స్ వాటికి సంబంధించిన కీలకమైన సమాచారం.